5 రాష్ట్రాల ఎన్నికల రిజల్టు ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కీలకంగా ఉన్న నేతలు కూడా పరాజయం వైపు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రులు కూడా పరాజయం దిశగా వెళ్తా ఉన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా మరి పరాజయం చెందే దిశగా వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఇటు కేరళ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన తమిళనాడు కావచ్చు. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎవరైతే ఉంటారో ఆ ముఖ్యమంత్రులు వాళ్ళ యొక్క ఎమ్మెల్యే సీటును కూడా దక్కించుకొని పరిస్థితి కనబడతా ఉంది. ప్రజల నుండి వ్యతిరేకత అనేది క్లియర్ కట్గా కనిపిస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. మమతా బెనర్జీ ముందుగానే తను కొంత ఓట్ల బ్యాంకింగ్తో ముందుకు వచ్చిన పరిస్థితి కనబడింది. కొంత ముందంజగా వెళ్ళినప్పుడు కూడా మధ్యలో డౌన్ఫాల్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. మళ్ళీ ఇప్పుడు పుంజుకున్న నేపథ్యమే కనబడతా ఉంది. మళ్ళీ చివరి దశలో ఏ విధంగా ఉంటుందన్నది కూడా చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. ఆ భవానీపూర్ సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్లో తను నిలబడింది. తను ఇప్పటివరకైతే కొంత లీడ్లో వెళ్తా ఉంది. కానీ తను ఓటమి దిశగా వెళ్ళే అవకాశాలు కూడా అక్కడ బీజేపీ గట్టి ప్రయత్నాలు అయితే చేసింది. బీజేపీ కూడా అక్కడ తగ్గఫోర్ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఒక రౌండ్ రిజల్ట్లో అటు బీజేపీ ముందంజ వెళ్తే మరో రౌండ్లో బీజేపీలో మమతా బెనర్జీ ముందుకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నెక్ టు నెక్ ఫైట్ అయితే మమతా బెనర్జీ అయితే ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ కూడా కొంత మమతా బెనర్జీ కొంత ప్రమాదం పొంచున్న నేపథ్యం కనబడుతుంది. ఓటమి దిశగా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. మనము 2-3 రౌండ్లు చూస్తే తను ముందంజనుంది, తర్వాత రౌండ్లు చూస్తే తను వెనుకంజనుంది. తను మొత్తానికి వెనుకబడిపోయిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఇప్పుడు కొంత శ్వాస పీల్చుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంతవరకు ముందుకెళ్తున్న నేపథ్యం కనబడుతుంది. ఆ చివరి దశ ఎలా ఉంటుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఎంకే స్టాలిన్ కూడా మనం చూసినట్లయితే తమిళనాడులో సీఎంగా తనదైన శైలితోని తన యొక్క రాజకీయ వ్యూహాలతోని తను అనేక విధాలుగా మరి అక్కడ ఉన్న ఏవైతే ప్రజలని ప్రలోభాలకు చేయడానికి పథకాలు కూడా కీలకంగా పెట్టడం జరిగింది. ఫ్రీ బస్ లాంటి మహిళలకు సంబంధించిన కావచ్చు, అటు పురుషులకు సంబంధించిన కొన్ని పథకాలను అయితే పెట్టడం జరిగింది. అక్కడ ఆయన కూడా వెనుకంజున్న పరిస్థితి కనబడతా ఉంది. కోలతూర్ అనే నియోజకవర్గంలో తనైతే నిలబడ్డారు. తను కూడా మరి టీవీకే సంబంధించిన అభ్యర్థితోని తను వెనుకంజనున్న పరిస్థితి కనబడతా ఉంది. తనకు కూడా కొంత ప్రమాదం పొంచుంది. ఓటమి దిశగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా వాళ్ళ కొడుకు కూడా ఓటమి దిశగా వెళ్ళే నేపథ్యం అనేది మనకైతే కనబడతా ఉంది. అక్కడ ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ఓటమి దిశగా వెళ్ళే విధంగా మరి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా కేరళలో మనం చూసినట్లయితే కేరళ ముఖ్యమంత్రి కూడా ఓటమి దిశగా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఓటమిని ముందే పసిగట్టిండా అనే విధంగా కొన్ని కారణాలు అయితే తను చేసిన ట్విట్టర్ హ్యాండిల్లో తన పేరు మార్చడం కావచ్చు, అక్కడ కింద వాటికి సంబంధించిన ట్యాగ్ లైన్ మార్చడం కావచ్చు, ఇక్కడ కీలకంగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటిని మనం చూసినట్లయితే ప్రజల నుండి మరి ముగ్గురు ముఖ్యమంత్రులకు కూడా వ్యతిరేకత క్లియర్ కట్గా కనిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మమతా బెనర్జీ 15 సంవత్సరాల యొక్క కంచు కోటలాగా కట్టుకున్న కంచు కోట ఈరోజు బద్దలైన పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ బీజేపీ జెండా ఎగరవేస్తూ ఉన్నారు. బీజేపీ అక్కడ మొత్తాన్ని విజయం వైపు వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇంకా తమిళనాడులో కూడా మరి టీవీకే ఘన విజయం సాధిస్తూ ఉంది. అక్కడ తండ్రి కొడుకుల్ని ఇద్దరిని ఓటమి పాలు చేసి అక్కడ విజయ కేతనం ఎగరవేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా కేరళలో మాత్రం అక్కడ కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ప్రధానంగా ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా ఓటమి దిశగా వెళ్తా ఉన్న నేపథ్యం అయితే మనకు చూస్తూ ఉన్నాము. ఇక్కడెక్కడ కూడా అనూన్యంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రులు, క్యాబినెట్లో ఉన్న మంత్రులు సైతం ఓటమి దిశగా ఇటు తమిళనాడులో, కేరళలో ఇటు క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు కూడా చాలామంది అయితే ఓటమి దిశగా అయితే వెళ్తూ ఉన్నారు. ప్రజల్లో కొంత వ్యతిరేకత అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. మార్పు కోరుకుంటా ఉన్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కేరళలో మార్పు కోరుకున్నారు, తమిళనాడులో మార్పు కోరుకున్నారు, పశ్చిమ బెంగాల్లో కూడా మార్పు కోరుకున్న పరిస్థితి కనబడతా ఉంది. 3 రాష్ట్రాల్లో కూడా ఉన్న ముఖ్యమంత్రులకి ఉన్న నాయకత్వానికి ప్రజలు వ్యతిరేకంగా కొత్త నాయకత్వాన్ని ఎంచుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా అటు అస్సాం కావచ్చు, ఇటు పాండిచేరి కావచ్చు, ఇక్కడ బీజేపీ నాయకత్వానికి మరోసారి జయగొట్టిన నేపథ్యం కనబడతా ఉంది.